వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 2 ఇన్ గోవా అండి. సో మేము మార్నింగే ఫ్రెష్ అయిపోయి వి వెంట్ టు పారా రోడ్ అనమాట. మా రిసార్ట్ నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి పారా రోడ్ అనమాట. ఇది గోవాలో ఉంటుంది. సో ఇది ఒక మూవీలో ఫేమస్ అనమాట. సో ఇది లవ్ యూ జిందగీ ఏదో మూవీ, ఐ డిడెంట్ రిమెంబర్ ద మూవీ నేమ్ ఎగ్జాక్ట్గా, సారీ. సో అక్కడ ఉంటుంది అనమాట. వెళ్ళే దారి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇట్స్ మీన్ ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ 6:15 ఎంతో. సో వచ్చి రాని ఎండ, పీస్ఫుల్ గోవా. అంటే గోవా నైట్ లైఫ్ ఇట్లా ఫుల్ ట్రాఫిక్ చూస్తాం కదా, సో అట్లా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. హౌసెస్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అబ్బా అబ్బా, జస్ట్ లవ్ ద హౌసెస్ అనమాట. అందులో క్రిస్మస్ టైం కదా, అది ఎంత మంచిగా బ్యూటిఫుల్గా డెకోర్ చేసుకున్నారంటే అసలు ఒక్కొక్క హౌస్ అయితే మెస్మరైజింగ్ ఉన్నాయన్నమాట. మాకు చాలా బాగా నచ్చాయి, నాకు ఇంకా మా హస్బెండ్కి. ఇట్స్ బిన్ లైక్ వేరే కంట్రీ, డిఫరెంట్ కంట్రియల్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో మన సైడ్ కూడా ఫెస్టివల్స్ ఉంటాయి కానీ ఎంత దారుణంగా అయితే చేయరనమాట. ఒక్కసారి అయితే మెయిన్ రోడ్ అనుకుంటా, స్ట్రీట్ అంతా ఆల్మోస్ట్ లైక్ దే కవర్డ్ ఎవ్రీథింగ్ విత్ లైటింగ్స్, స్టార్స్, లైటింగ్స్ ఇట్లా అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ గోవా ఎప్పుడు ఈ క్రిస్మస్ టైంలో. సో మేము స్టార్ట్ అయినాం మా రిసార్ట్ నుంచి మార్నింగ్, బికాజ్ అక్కడ సన్ రైజ్ బాగుంటుంది, ఫొటోస్ అవి మంచిగా వస్తాయని చెప్పేసి ఐ సా ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అనమాట. సో దాట్ వి స్టార్టెడ్. సో ఇదే ఆ పారా రోడ్ అనమాట. సో మేము అక్కడికి వెళ్ళిన సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్స్ అనమాట. సో వెళ్ళి బండి పక్కన పార్క్ చేసుకుని మంచిగా ఫొటోస్ దిగడానికి స్టార్ట్ చేసినాము. ఈ లోపల ఎవరో వచ్చినారనమాట, లైక్ తెలుగు వాళ్ళు. వాళ్ళకి కూడా ఫొటోస్ తీసుకునే టైంలో ఏమైందంటే వచ్చారనమాట పోలీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంథింగ్ విలేజ్ పంచాయత్. ఆ బండి ఇక్కడ పెట్టకూడదు, తీయండి అంటే వి జస్ట్ వెంట్ దేర్ అండ్ పెయిడ్ ఇన్ ద పార్కింగ్కి 50 రూపీస్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేము సరిగ్గా మేము. సో అక్కడ బండి పక్కన పార్క్ చేసి వీ జస్ట్ హ్యాడ్ సమ్ ఫ్యూ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కోసం అట్లనే ఫొటోస్ దిగామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ అంటున్నారనమాట, ఏముంది మన ఆంధ్ర సైడ్ ఉన్నట్టే ఉంది కదా, నేను ఇంతకన్నా మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను. ఇట్స్ ఓకే, ఒకసారి చూస్తే మనకు కూడా పిచ్చులు పొదుగుతుంది దూరం వచ్చినప్పుడు. సో అట్లా వి గాట్ మెనీ పిక్చర్స్ అనమాట. సో ఇది 26th డిసెంబర్ అప్పుడు అనమాట, డే 2. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసాం. సో మనకి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. నైట్ బీభత్సంగా వేడిగా ఉంది కదా, మార్నింగ్ అయితే చాలా చలేసిందనమాట. లిటరలీ చల్లగా ఉందన్నమాట. సో వి డ్యామ్ ప్యాకెడ్ విత్ ఆర్ జర్కిన్స్ అండ్ ఎవ్రీథింగ్, and we just removed everything for pictures అనమాట. Again after pictures we went back to into our packer clothes. అప్పుడే మీరు చూడొచ్చు రైట్ సైడ్ సన్ అప్పుడే రైజ్ అవుతుంది. చాలా బాగుంది వ్యూ అయితే. వి రియల్లీ ఎంజాయ్డ్ దిస్ వ్యూ. సో వీ రియల్లీ గాట్ గుడ్ పిక్చర్స్ అండి. సో మాకు ఫొటోస్ తీసిన ఆయన ఫోటోగ్రాఫర్ అంట. సో మా ఫోన్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఫోటో తీస్తారు అసలు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫొటోస్ అయితే. గెటింగ్ ఫొటోస్ లైక్ వెనకాల ఎవరు ఉండకూడదు, చేయకూడదు ఫొటోస్ కావాలంటే అది లైక్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూ ఇన్ ది సెన్స్ లైటింగ్ ఉండదు. కొంచెం ఇట్లా మార్నింగ్ వస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా జనాలు అయితే ఉంటారు. ఇట్స్ నాట్ బీన్ ప్రైవేట్ థింగ్ కాదు, ప్రైవేట్ ట్యాక్సెస్ ఏమి ఉండదు కదా మనకి. సో జనాలు అనేది కామన్ అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ ఆల్ ద జనాలు అండ్ బైక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. బీయింగ్ పబ్లిక్ థింగ్, అది యాక్చువల్గా వాళ్ళ రోడ్, లైక్ కామన్ పీపుల్ వెళ్ళే రోడ్ అనమాట. వాళ్ళ మన ఊర్లో ఎలా ఉంటారు అట్లా ఊర్లో రోడ్ అనమాట. సో వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు అండ్ మన పని అవ్వాలి కాబట్టి సో ఇవన్నీ కామన్ ఇంకా. సో అట్లా మంచిగా టైం స్పెండ్ చేసినాం, ఫొటోస్ దిగాం, చాలా ఫొటోస్. ఆ రోడ్ అంతా ఒకసారి లాస్ట్ ఎండింగ్ లైక్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్, స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా మళ్ళీ బండి వేసుకుని వెళ్ళిపోయినాం. ఈ మీకు రోడ్ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. ఒక్కొక్కరు ఫోటోగ్రాఫర్స్ అనమాట, అంత టాలెంటెడ్గా ఫోటోగ్రాఫర్స్ రీల్స్ చేసుకుంటున్నారు, పిల్లలు కపుల్స్ అందరూ కూడా. ఒకళ్ళు అయితే మేము వచ్చే ముందు అప్పటికి వచ్చి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు, మేము వెళ్ళే వరకు ఇంకా దిగుతూనే ఉన్నారనమాట.
అయిపోయింది. మేము మా హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి వి వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మా తర్వాత ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాం. సో మాకు మా హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సూపర్గా ఉండేది. ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్రూట్ జ్యూస్, ఒక మిల్క్ షేక్, ఒక వెజిటేబుల్ జ్యూస్, ఒక క్యారెట్ జ్యూస్ ఉండేది. అట్లనే అమెరికన్ బ్రేక్ఫాస్ట్లో ఒకటి కంపల్సరీ ఉండేది. సో ఇది డే 1 అనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్ తినడం మేము మాకు చాలా మంచిగా అనిపించింది. చోలే పూరి, ఇంకా సాబుదానా వడ, చికెన్ నగెట్స్, ఇంకా బర్గర్ ప్యాటీ, ఆమ్లెట్ మస్ట్ అండ్ షుడ్. అసలు ప్రతిరోజు ట్రై చేసేటోళ్ళం. ఆమ్లెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇడ్లీ సాంబార్ విచ్ ఇస్ లైక్ మై హస్బెండ్ ఫేవరెట్ అనమాట. సో హీ థరోలీ ఎంజాయ్డ్ దస్ ఇడ్లీ సాంబార్, చాలా బాగుండేది. అట్లనే కచోరీ ఉండేది, కొబ్బరి చట్నీ, ఫ్రూట్స్, టొమాటో చట్నీ. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుండేది. బ్రేక్ఫాస్ట్ ఫుల్లింగ్గా ఉండడం వల్ల మాకు లంచ్ కొంచెం లేట్ అయినా సరే పెద్ద ఏం ప్రాబ్లం లేకుండా ఉండేదన్నమాట. సో డిజర్ట్స్ కూడా బాగా పెట్టేటోళ్ళు. మార్నింగే కేక్, ఇంకా డోనట్స్ ఇవన్నీ. సో డే 1 తిన్నాం తప్ప రోజు తినలేదనమాట. బికాజ్ రోజు తిన్నాం కదా, సో ఒక రోజు తిన్నాం. ఇది వచ్చేసి డే 2 అనమాట. సారీ, ఇది వచ్చేసి మేము టిఫిన్ తిని ఫ్రెష్ అయిపోయినాక వీ వెంట్ టు బీచ్ అనమాట. ఈ బీచ్ పేరు కూడా మర్చిపోయాను నేను. సో దాన్నే షాక్స్ అని మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, దీన్నే షాక్స్ అంటారనమాట. ఇట్లా ఒక ఒక చైర్ ఉండి దాంట్లో ఇట్లా గొడుగులా ఉంటుంది అనమాట. అది మనం బెండ్ చేసుకోవచ్చు. ఇది నార్త్ గోవా లేదో బీచ్, పేరు గుర్తులేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్పండి. ఐ లెట్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కాబట్టి వెళ్ళి గుర్తులేదనమాట పేరు. నిన్న ఈరోజు వేసుకున్న అవుట్ఫిట్స్ వచ్చేసి నేను మెటీరియల్ తీసుకుని డిజైన్ చేయించుకున్నానండి ఫ్రాక్ కింద. ఐ గాట్ దిస్ మెటీరియల్ ఫ్రమ్ నార్సింగ్. మీరు నార్సింగ్కి వెళ్తే మీకు ఐడియా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను మెటీరియల్. లైక్ వెకేషన్ కదా, సో ఇప్పుడు రెడీమేడ్ క్లాత్స్ లైక్ ఎందుకు, లెట్స్ ట్రై దిస్ అనిపించింది ఒకసారి. సో అందుకని చెప్పేసి వెళ్ళి ఫ్యాబ్రిక్ తెచ్చుకొని జస్ట్ గివ్ ఇట్ టు మై బోటిక్ అనమాట. సో ఆంటీ మంచిగా కుట్టించారు. సో పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఐ జస్ట్ రియల్లీ లైక్ దోస్ పింక్ ఫ్రాక్ పిక్చర్స్ అనమాట. ఎండ అయితే మామూలుగా లేదనమాట అసలు. డిసెంబర్లో మనకి బీభత్సంగా చలి వణుకొచ్చే టైంలో ఎండ అంత దారుణంగా ఉంది అక్కడ. జస్ట్ ఇమాజిన్ అసలు ఇన్ కేస్ మేలో కనుక వెళ్ళుంటే అంతే సంగతి. వాటర్ అయితే ఒక 2 మినిట్స్ చల్లగా ఉన్నాయి, బట్ తర్వాత మళ్ళీ నార్మల్. సో సింగిల్ పిక్చర్స్ అన్నీ అయిపోయినాక ఎవరు దొరికితే వాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు వీ గాట్ సమ్ గుడ్ కపుల్ పిక్చర్స్ కూడా. ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఇన్ని బీచ్ నేమ్స్ ఉండడంతో నేను మర్చిపోయాను. ఇది యాక్చువల్లీ రష్యా వాళ్ళు ఎక్కువ వస్తున్నారనమాట ఆ బీచ్కి. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్. అశ్వం బీచ్ ఆర్ సంథింగ్. గుర్తుగా ఉంటాయని చెప్పేసి కొన్ని పిక్చర్స్ దిగామన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద బీచ్ లుక్స్ లైక్ pretty normal like other beaches, but it's clean.
మనం గోవాకి మనకి నెసరీ థింగ్స్ అన్నీ కూడా అక్కడ దొరికేస్తాయి అనమాట. చెప్పాలంటే మీరు జస్ట్ పాస్‌పోర్ట్, ఒక ఐడెంటిటీ ప్రూఫ్ పట్టుకొని గోవాకి వెళ్ళిపోయినా, ఒక డబ్బులు క్యాష్ పట్టుకొని మీరు అక్కడ బతికేయచ్చనమాట. జోక్స్ అపార్ట్ ఇట్స్ బీన్ లైక్ అన్నీ అక్కడ దొరుకుతాయి. మేము నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ హ్యాపెనింగ్ కెఫేకి వెళ్ళామనమాట. పర్పుల్ మార్టిని లంచ్ కోసం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. బేసిక్గా లంచ్ కోసం అని కాదు కానీ అక్కడ ఏముంటాయా అని చూడడానికి వెళ్ళాము. సో బీయింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాం కాబట్టి మాకు చాలా ఫుల్లింగ్గా అనిపించింది. సరే ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం పాపం నేను పర్పుల్ మార్టిని సన్ డౌనర్ కెఫే అసలు ఏముందా కెఫేలో అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీజ్ అనమాట. కవర్ ఛార్జెస్ కానీ ఏమీ లేవు. బట్ 3:30 దాటితే మాకు ఇచ్చిన వ్యూ చూడాలంటే 5,000 per head అనమాట. సో విచ్ దే విల్ వే ఆఫ్ ఇన్ ఆర్ బిల్. బట్ 5,000కి ఏం తినేస్తాం. సో ఇట్స్ బీన్ లైక్ మోస్ట్ హైప్డ్ ప్లేస్ అని నాకు అనిపించింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏం లేదు అక్కడ. ఒక బీచ్ వ్యూ ఉందన్నమాట. సో దట్ రేకుల షెడ్లా ఉంది. రేకుల షెడ్లా ఏంటి. ఇట్స్ బీన్ లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వై, బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్పుల్ మార్టిని. ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగాం మేము. ఇంకా మాకు పెద్ద ఆకలిగా ఏం అనిపించలేదు అనమాట. జస్ట్ వీ టుక్ ఏం తీసుకున్నాం, ఒక తందూరి చికెన్ తీసుకున్నాం, అట్లానే ఒక మాక్టైల్ తీసుకున్నట్టున్నాం. బికాజ్ మాకు అంత ఆకలిగా అనిపించలేదు. పిజ్జా, బర్గర్ ఇంకా ఇవన్నీ తినడానికి మా హస్బెండ్ వాటికి దూరంగా ఉంటారనమాట. ఆల్రెడీ నేను తిన్నాం కదా ఇంకెందుకంటే. సో వి జస్ట్ టుక్ వన్ తందూరి అండ్ కొన్ని పిక్చర్స్ దిగేసి కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి వ్యూ అయితే చాలా బాగుందనమాట. మీరు చూడొచ్చు, ఇన్స్టాలో కూడా చూసే ఉంటారు ఆల్మోస్ట్ లైక్ పర్పుల్ మార్టిని. నా ఫ్రెండ్స్ అయితే ఎంతమంది వెళ్ళారు అనమాట. సో మేము కూడా ముందు చూద్దాం కవర్ అంటే ఏమైనా ఉంటే వచ్చేద్దాం, లేదంటే వెళ్దాం అనుకున్నాం. బట్ లక్కీలీ మాకు ఆ రోజు కవర్ చార్జెస్ ఏమి వేయలేదనమాట. కవర్ చార్జెస్ వేస్తే వెళ్ళడం వేస్ట్ అని మా ఫీలింగ్. ఎందుకంటే మనం అంత వేవ్ ఆఫ్ చేసేసి అంత ఏం తింటాం చెప్పండి. సో దిస్ ఇస్ ఆర్ టేబుల్ అనమాట. ఈ వ్యూ కావాలంటే 5K అంటే ఈవినింగ్ అయితే. ఏమో మరి ఏముందో నాకు తెలియదు, కానీ మరి తెలియకుండా ఏం చెప్పకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనమాట. సో మా హస్బెండ్ కూడా క్యూట్గా ఉన్నాడు కాబట్టి కొన్ని పిక్చర్స్ దింపేసి we just had our cute couple pictures. People over there are so friendly అనమాట ఇన్ గోవా. స్టాఫే కానీ లోకల్సే కానీ. సో లైక్ మాకు ఎప్పుడు ఇక్కడ ఇబ్బంది కలగలేదనమాట ఏ విషయంలో కూడా. దే ఆర్ సో కైండ్. ఫొటోస్ దిగాలన్నా, కాసేపు ఇక్కడ కూర్చుంటామన్నా, ఒక ఫోటో దిగుదామన్నా, లైక్ దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అనమాట. మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుని మా ఫుడ్ వస్తే టైం పట్టిందనమాట. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే మాత్రం. యమ్. బిల్ వాజ్ అరౌండ్ 1,000 to 1,500 ఎంత అయిందండి ఆ రెండిటికి. విచ్ ఇస్ బిట్ కాస్ట్లీ. ప్రైసీ ఆ క్వాంటిటీకి, క్వాలిటీకి కాదు క్వాంటిటీకి. సో దీస్ ఆర్ డే 2 లంచ్ స్టోరీస్ అనమాట. సో అక్కడ నుంచి వీ కేమ్ టు రూమ్, నిద్రపోయినాం అనమాట. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాక నైట్ మేము వచ్చేసి మళ్ళీ బాగా బీచ్కి వచ్చామన్నమాట. చెప్పాం కదా మా రిసార్ట్ నుంచి బాగా బీచ్కి ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మా రిసార్ట్కి ఇటు సైడ్ బాగా బీచ్ సైడ్ ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో మేము వెళ్ళిన సీజన్ క్రిస్మస్ కాబట్టి డైలీ మేము ఉన్నన్ని రోజులు వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ లైక్ దాన్ని ఏమంటారు, అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయన్నమాట. హ్యాపీ అవర్స్ 7 to 8. సో 7 to 8 హ్యాపీ అవర్స్ ఉంటాయి. అట్లనే డిఫరెంట్ డ్రింక్స్ ట్రై చేయొచ్చు. ప్లస్ వాళ్ళు తంబోలా ఆడుతున్నారనమాట. సో వీ జస్ట్ ట్రైడ్ 1 మాక్టైల్ అండ్ 1 విస్కీ అనమాట. సో అట్లనే వీ గాట్ సమ్ కపుల్ పిక్చర్స్ డన్. వెళ్ళి అక్కడ కపుల్ పిక్చర్స్ తీసుకుని గేమ్ ఆడేసి వీ కేమ్ ఫర్ షాపింగ్ అనమాట. డే 2 సరదాగా గిఫ్ట్స్ కొందాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అని చెప్పేసి మేము వచ్చినాం. విచ్ ఇస్ లైక్ 250 ఎంతో చెప్పారనమాట. సో బార్గెన్ చేస్తే 150కి ఎంతో ఇచ్చారు. సో విచ్ ఇస్ లైక్ సూపర్. మన గోవాలో ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ బార్గెనింగ్ స్కిల్స్. మీకు ఎంత బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే అంత కాస్ట్ తగ్గిస్తారనమాట. సో మేమైతే ఈ బ్యాగ్ తీసుకున్నాము మా కజిన్కి.
సో ఇది వచ్చి టిబెటియన్ మార్కెట్ అనమాట. అది గోవాలోనే ఉంటుంది, బాగా బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది, విచ్ ఇస్ లైక్ 1 కిలోమీటర్ ఫ్రమ్ అవర్ ప్లేస్. అట్లానే టీ షర్ట్స్ ఇంకా తీసుకున్నాం. అట్లనే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ కాబట్టి వీ కెన్ క్యారీ 5 లీటర్స్ అనమాట. సో మేము అన్ని ఫొటోస్ తీసుకుని చెప్తాం అనమాట. లైక్ మేము మళ్ళీ మండే అనుకుంటాం మేము స్టార్ట్ అయిందాం. నాట్ రిమెంబర్ మండే ట్యూస్డే స్టార్ట్ అవుతామా, ట్యూస్డే స్టార్ట్ అయినాం అనుకుంటా. సో దట్ ఆ రోజు వెళ్ళిన నెక్స్ట్ డే వీ గట్ సమ్ ఫ్రీ టైం అనమాట. సో మేము వెళ్ళని ఎక్స్పీరియన్స్ వచ్చామన్నమాట. ఏమేమి ఉంటాయి, కాస్ట్ ఎంత పడతాయి ఏంటని చెప్పి అందరి దగ్గర తీసుకున్నాం అనమాట. వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకొద్దామని చెప్పేసి. సో వీ జస్ట్ హ్యాడ్ డే టు షాపింగ్ అనమాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మాకు తెలియదు అసలు. వాళ్ళని అడిగి మీనా షాప్ వాళ్ళని అడిగి ఎంత పడుతుంది, ఏంటి డిస్కౌంట్ ఎంత ఇస్తారు, మేము ఎల్లుండి వస్తాం అని చెప్పి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని, లైక్ నాట్ ఒక షాప్, చాలా షాప్స్ తిరిగాం. బట్ ఈ షాప్లో కొంచెం రీజనబుల్గా అనిపించింది అనమాట. అంతా అయిపోయినాక వి జస్ట్ హ్యాడ్ అవర్ డిన్నర్ చేద్దామని వెళ్ళాం. సో మధ్యాహ్నమే ఫుల్గా ఉంది, మార్నింగ్ది ఫుల్గా ఉంది బేసిక్గా. సో జస్ట్ హ్యాడ్ సమ్ వన్ పాంఫ్రెట్ అండ్ మేము అక్కడ టీటోస్ లేన్కి వెళ్ళామన్నమాట. టీటోస్ లేన్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, అది కూడా ఒకటి గోవాలో మీకు చూసే ఉండొచ్చు నైట్ లైఫ్ కోసం. లైక్ కెసినోస్ అని, పబ్స్ అని, పార్టీస్ అని ఉంటాయి అనమాట. సో అవేమి మనం వెళ్ళం కాబట్టి, దానికి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది కాబట్టి, అది పెద్ద ఏమంటారు దాన్ని హోల్ కాబట్టి జస్ట్ మేము చూసొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళి మంచిగా అవన్నీ చూసుకుని వి జస్ట్ కేమ్ టు రూమ్ అండ్ వీ హ్యాడ్ అ నైస్ స్లీప్ అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ అదర్ వీడియోస్. సో అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో దట్ విల్ గెట్ లాట్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనమాట. ఇది డే 2 నైట్ ఎట్లా కూల్గా ఎండ్ అయిందనమాట. సో నెక్స్ట్ 3 డేస్ ఎట్లా అయ్యింది అని తెలుసుకోవాలంటే యూ నీడ్ టు వెయిట్ అండ్ యూ నీడ్ టు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇదే టీటోస్ లేన్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాం. ఈ పబ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పబ్స్ అంటారు, పబ్స్ కూడా కాదు దాన్ని. సో దెన్ మళ్ళీ మేము వచ్చేసాం బాగా బీచ్కి. సో ఇది నైట్ అనమాట. ఆ టీటోస్ లేన్ నుంచి వచ్చినాక బాగా బీచ్కి వచ్చాం. సో కాసేపు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం బాగా బీచ్లో. దిస్ ఇస్ హౌ నైట్ వ్యూ లుక్స్ లైక్ ఇన్ బాగా బీచ్. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. మీకు కనిపిస్తుంది కదా ఆ బాగా బీచ్ నుంచి ఇసుక, ఆ ఇసుకలోంచి వెళ్తేనే మా రిసార్ట్ వస్తుంది అనమాట. లా కలాప్స్ రిసార్ట్. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్లో మా రూమ్ వస్తుంది. రూమ్కి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయినాం. సో టు స్టార్ట్ ఎ ఫ్రెష్ స్టార్ట్ అనమాట నెక్స్ట్ డే కోసం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.